నాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 199 గ్రాముల కొకైన్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. ఈ కేసులో 5గురిని అరెస్టు చేశామని చెప్పారు. రకుల్ తమ్ముడు అమాన్ ప్రీత్ సింగ్ కేవలం డ్రగ్స్ సేవించాడని చెప్పారు. సినిమా వ్యాపారవేత్తల లింక్స్ పై దర్యాప్తు చేస్తున్నామన్న డీసీపీ శ్రీనివాస్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ ఎస్ఓటి నార్సింగి లోకల్ పోలీసులు ఏదైతే నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో కూడా డ్రగ్స్ సంబంధించి అంటే 199 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సో ఈ ఎంటైర్ డ్రగ్స్ ఇష్యూలో దాదాపు 5గురు అక్యూజ్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు 5గురు కన్జ్యూమ్ చేసినట్లు కూడా గుర్తించారు. సో ఈ డ్రగ్స్ కేసు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఈ ఎంటైర్ డ్రగ్స్ కేసు సంబంధించి వీళ్ళు ఎవరు మానిటర్ చేస్తున్నారు? నైజీరియా నుండి డ్రగ్స్ ఏ విధంగా హైదరాబాద్ తీసుకొస్తున్నారు? బూకా సుజీ అని చెప్పి వాడు కింగ్ పిన్. దానికి సంబంధించిన వాళ్ళలో మెయిన్ కీ ఆపరేటర్ నిన్న అరెస్ట్ చేసిన అనుహా బ్లెస్సింగ్ ఈమెనే తీసుకొని వచ్చింది. ఈసారి కూడా తన ప్రకారం అయితే అతను ఢిల్లీ తీసుకొని వచ్చి అక్కడ నుంచి కొన్నిసార్లు ఫ్లైట్లో కొన్నిసార్లు ఇది వచ్చింది, ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళ హార్డ్ వర్క్. ఇది వాళ్ళు ఆమె యొక్క మూమెంటు ప్రొఫైలింగ్ ఇదంతా కూడా స్టడీ చేసి ఒక డెవలప్ చేసుకున్న తర్వాత మనతో షేర్ చేసుకోవటం సైబరాబాద్ ఎస్ఓటీకి. తర్వాత అల్టిమేట్గా ఆ రైడ్ సక్సెస్ఫుల్ అయింది. దీంట్లో నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళలో 2 మనకి దొరికారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ మీద కూడా 2 lakhs మన క్యాష్ రివార్డ్ అని యాంటీ నార్కోటిక్ బ్యూరో నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఇప్పుడు ఆమెనే ఇక్కడంతా కూడా నైజీరియా నుండి ఇక్కడ డ్రగ్స్ తీసుకొని వస్తుంది. అంటే ఆమె హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది? అసలు ఆమె వీసా అంటే ఏ పర్పస్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేస్తుంది? ఇవి ఇంకా ఇప్పుడు మనం వాళ్ళని పోలీస్ కస్టడీకి రేపు తీసుకొని వాళ్ళ డీటెయిల్ ఇంట్రాగేషన్ దాంట్లో ఇవన్నీ వస్తాయి. టోటల్ ఎన్నిసార్లు వచ్చేది, తర్వాత ఆమె ట్రావెల్ డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్స్ యూసేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పోలీస్ కస్టడీలోనే వస్తాయి. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు 5గురు కన్జ్యూమర్స్ కూడా గుర్తించారు, వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి సోదరుడు కూడా అమన్ ప్రీత్ సింగ్ కూడా అందులో ఉన్నాడు. అంటే ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన లింక్స్ కూడా ఇందులో ఏమైనా ఉన్నాయా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం లేవు. ఇప్పుడు వరకు వచ్చిన మనకి 13 నేమ్స్ వస్తాయి. దాంట్లో అందుబాటులో వాళ్ళని మనం పాజిటివ్ ఉందా అని టెస్ట్ చేస్తే 5 మెంబర్స్కి కొకైన్ పాజిటివ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు మీకు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళని నిన్న మనం ఉస్మానియా హాస్పిటల్ పంపించి బ్లడ్ టెస్ట్ కూడా చేసినాం. వాళ్ళని 27 NDPS యాక్ట్లో వాళ్ళు నేరస్తులుగా ఉంటారు, ఛార్జ్షీట్ వేస్తారు. అంటే రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కూడా ఇలాంటి డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు స్వయంగా రకుల్ ప్రీత్ సింగ్ బ్రదరే ఇందులో పట్టుబడ్డాడు. సో ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి ఆమె ప్రమేయం కూడా ఏమన్నా ఉందా అనే ఒక ప్రచారం అయితే బయట జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైమరీగా మీ దగ్గర ఏమైనా ఎస్టాబ్లిష్ అయిందా సార్? ఏం లేదు అలాంటిది. ఇతను కూడా ఓన్లీ కన్జ్యూమర్గానే మనకి ఇప్పుడు వరకు ఉన్న ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో ఎవరికి ఇంకా మిగతా వాళ్ళకి ఏమీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఇప్పుడు ఈ 5గురు అక్యూజ్ నుండి డ్రగ్స్ మొత్తం కూడా హైదరాబాద్లో సప్లై జరుగుతుంది. ఇంటర్లింక్గా చాలా మంది ఇంక ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇందులో అక్యూజ్ సంబంధించి ఇంకా అరెస్టులు కావచ్చు, లేదా కన్జ్యూమర్స్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందా ఈ కేసులో? ఉండొచ్చు. అంటే ఇంట్రాగేషన్లో ఇప్పుడు డీటెయిల్డ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఇంకేదన్నా వస్తే వాళ్ళు కొత్తగా అక్యూజ్డ్ అవుతారు. ఈ నెట్వర్క్ నుంచి ఎవరైతే కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తే వాళ్ళు దీంట్లో మళ్ళీ లిస్ట్ యాడ్ అవుతుంది. అంటే ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అనేది ప్రస్తుతము హాట్ టాపిక్గా మారిన క్రమంలో ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేవారికి కావచ్చు, కన్జ్యూమ్ చేసేవారికి కావచ్చు, మీరు పోలీసుల నుండి ఏమి హెచ్చరిస్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆల్మోస్ట్ వార్ డిక్లేర్ చేసింది. 360 degreesలో దాన్ని మొత్తం మీద అణిచివేయాలని చెప్పి గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఆల్ మిషనరీ అదేవిధంగా చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు మేమందరము దాని రిజల్టే ఇది. ఇంకా ఎవరైనా సరే మన దగ్గర అయితే ఇక్కడ ప్రొడక్షన్ అలాంటిది ఏమి ఉండదు. వేరే స్టేట్ నుంచి వచ్చి మనకు వచ్చిపోయేది. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి ఏదైనా వస్తే ఇటువంటివి ఎట్టి పరిస్థితులలో ఇక్కడ గవర్నమెంట్ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వాళ్ళ మీద అతి కఠినంగానే ఉంటుంది. ప్లస్ వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఎవరికి యూత్కి కానీ కాలేజెస్లో వీటిల్లో, తర్వాత హాట్స్పాట్స్ మీద సర్వేలెన్స్ పెట్టడము, చెకింగ్ చేయటము, ట్రైన్స్, బస్సెస్, తర్వాత ఆల్ లిస్టెడ్ క్రిమినల్స్ మీద అన్ఇంటరప్టెడ్ వాచ్ పెట్టడము, అన్ని డిగ్రీస్లో అన్ని యాంగిల్స్లో కూడా ఇది సీరియస్గానే వెళ్తుంది. మెయిన్ రాజేంద్ర నగర్ జోన్ వచ్చేసి శివారు ప్రాంతాలను కలుపుకొని ఉంటుంది. ఇటు అవుట్స్కట్స్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్ సంబంధించి లేకపోతే గంజాయి సంబంధించి ఈ సప్లై జరుగుతుంది అనేది కొంతవరకు ఆరోపణలు ఉన్నాయి. సో నిఘా ఏ విధంగా ఉంది శివారు ప్రాంతాలపైన? శివారు ప్రాంతాలే కాదు, మనకి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇప్పుడు చాలా సీరియస్గానే చేస్తున్నారు. శివారు ప్రాంతాలు అంటే ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పక్కన ఉన్నటువంటి మామూలుగా ఏదైతే ఈటరీస్ ఉంటాయో అక్కడ కావచ్చు, తర్వాత పాన్ డబ్బాస్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు కెనైన్ స్క్వాడ్తో కూడా
చేస్తున్నాము. తర్వాత కాలేజెస్లో స్పెషల్లీ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ తీసుకొని అందరిలో వెళ్తున్నాము. డ్రగ్స్ వ్యవహారంలో మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి సప్లై చేయడం కావచ్చు, పెడ్లర్లు ఎవరైతున్నారో ఖచ్చితంగా అలాంటి యాక్టివిటీస్కి పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.